అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో ఇలా బెల్లము, రాగిపిండి, ఓట్స్తోని ఇలా బిస్కెట్స్ చేయండి. ఇంట్లోనే హెల్తీగా చాలా బాగుంటాయి. ఎప్పుడు బయట తీసుకోరు. బయట బిస్కెట్స్ కంటే ఇలా ఇంట్లో చేసి పెట్టుకుంటే చాలా హెల్తీ అండి. ఖచ్చితంగా ట్రై చేయండి. చక్కెర అలాంటివేమి, మైదా అలాంటివేమి వాడకుండా ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చేసి పెట్టుకున్నామంటే చాలా మంచిది. ఇక్కడ నేను ఒక చిన్నది బేసన్ తీసుకొని ఒక అరకప్పు బెల్లం పొడి వేస్తున్నానండి. బెల్లం పొడి తీసుకోండి. మీరు తురిమిన బెల్లం అయినా కానీ అరకప్పు తీసుకోవచ్చు. ఒక చిటికెడంతా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఖచ్చితంగా వేసుకోండి, రుచి చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక 1 టీ స్పూను బేకింగ్ పౌడర్ అండి. బేకింగ్ సోడా తినే సోడా కాదు, బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్ల కోకో పౌడర్ వేసుకోవాలి. ఈ కోకో పౌడర్ అనేది మీ ఇష్టం అండి, ఆప్షనల్. నేనైతే వేస్తున్నాను, పిల్లలు ఇష్టంగా తింటారని. రుచి బాగుంటుంది, అలాగే కొద్దిగా కలర్ కూడా బాగా వస్తుంది, అందుకనే వేసానండి. ఒక అర టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి, లేదా ఇలాచి పౌడర్ అయినా వేసుకోవచ్చండి మీరు. వెనిలా ఎసెన్స్ లేకపోతే 1.5 కప్పు రాగి పిండి వేసుకోవాలి. ఒక అర కప్పు ఓట్స్ వేసుకోవాలి. 1.5 కప్పు రాగి పిండి, అర కప్పు ఓట్స్ వేసుకోవాలి. మొత్తం 2 కప్పులు. ఒక అర కప్పు వరకు నెయ్యి వేస్తున్నానండి. నేనైతే బటరు అవేమి వేయట్లేదు. ఇంట్లో నెయ్యి మామూలుగా ఉంటుంది కదా, అందుకని ఒక అరకప్పు వరకు నెయ్యి వేస్తున్నాను. లేదా ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని ముందుగా ఇలా పొడిపిండినంతా మంచి కలుపుకోవాలి. కలుపుకొని నేను కాచి చల్లార్చిన పాలు తీసుకున్నానండి. తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మన ముద్దలాగా అయ్యే వరకు ఇలా కలుపుకోవాలి. ఈ పాలు అనేటివి మీకు ఎంతైతే పడతాయో చూసుకుంటూ వేసుకోవాలి, ఒకేసారి కాకుండా. నేను ఒక అరకప్పు తీసుకొని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకున్నాను. నాకైతే మొత్తం పట్టినాయండి. మీరు అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకొని కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా అయిన తర్వాత చూడండి, చాలా బాగుంది కదా. ఇలా అయిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా తీసుకొని అన్నీ సమానంగా తీసుకోండి. నేనైతే ఈ విధంగా తీస్తున్నాను. కొద్ది కొద్దిగా చిన్న చిన్న ఉండలుగా తీసుకొని కుక్కీస్ లాగా చేసుకోవటమేనండి, బిస్కెట్ లాగా. మీరు ఏ సైజులో అయినా చేసుకోవచ్చు, పెద్దగా అయినా చేసుకోవచ్చు, చిన్నగా అయినా చేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజులో చేస్తున్నాను. ఈ విధంగా రౌండ్గా చేసుకొని జస్ట్ 2 చేతుల మధ్యలో ఇలా పెట్టి ప్రెస్ చేసి సైడ్ని అలా పగులు లేకుండా ఇలా అంటే మంచిగా వస్తుంది. లేదా మీరు ఈ పిండిని మొత్తాన్ని కింద పెద్ద చపాతీలాగా చేసుకొని మన కుక్కీ కట్టర్ రౌండ్గా ఏదైనా ఉంటుంది కదండి, మూత అలాంటివి చిన్నవి, అలాంటి వాటితోనైనా కట్ చేసుకోవచ్చు. అలాగైనా కానీ మంచి పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది. నేనైతే ఈ విధంగా చేయి పైన చేసేస్తున్నానండి. ఇలా చేసుకొని ఒక గిన్నెలోని, నేను పొయ్యి పైన చూపిస్తున్నానండి, ఓవెన్ కాకుండా. ఇలా ఒక గిన్నెలోని కింద ఒక స్టాండ్ పెట్టుకొని దానిపైన ప్లేట్ పెట్టుకొని, ఈ ప్లేట్ పైన ఈ కుక్కీస్ పెట్టుకొని, బిస్కెట్లు పెట్టుకొని, పైన కొద్దిగా బాదం పప్పులు పెడుతున్నానండి, జస్ట్ గార్నిష్ కోసమే. మీ ఇష్టము, ఏ పప్పులైనా పెట్టుకోవచ్చు, లేకపోతే అలాగైనా కానీ ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక 15-20 నిమిషాల వరకు అలా అది బేక్ చేయాలండి పొయ్యి పైన. ఇది నేను మన ఎయిర్ ఫ్రైయర్లో కూడా చూపిస్తున్నానండి. ఎయిర్ ఫ్రైయర్లో ఒక 3 పెట్టాను. ఇక్కడ 160 డిగ్రీస్ అండి, అలాగే ఒక 20 మినిట్స్ పెట్టాను. నాకు ఇది కరెక్ట్గా 160 డిగ్రీస్ 20 మినిట్స్ మంచిగా వచ్చినాయండి. ఈ ఎయిర్ ఫ్రైయర్లో కూడా మీరు ఎయిర్ ఫ్రైయర్లో అయినా చేసుకోవచ్చు, పొయ్యి పైన అయినా చేసుకోవచ్చు, ఓవెన్ లేకుంటే. చూడండి, ఇది ఎయిర్ ఫ్రైయర్లోది కూడా అయిపోయింది, పొయ్యి పైనది కూడా అయిపోయిందండి. 2 అయిపోయినాయి కుక్కీస్. 2 బిస్కెట్స్ కూడా చక్కగా వచ్చేసినాయి. ఈ విధంగా వచ్చినాయి చూడండి, వేడిగా ఉన్నాయి. ఇప్పుడు తీసి సర్వ్ చేసేసుకోవటమేనండి. చాలా బాగుంటాయి. మొత్తం ఇది వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా మెత్తగా ఉంటాయండి. చల్లారిన తర్వాత గట్టిగా మంచిగా బిస్కెట్లలాగా చాలా క్రంచీగా చాలా బాగుంటాయి. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలకి ఇలా ఇంట్లోనే హెల్తీగా బిస్కెట్స్ చేసి పెట్టామంటే బయట తీసుకోరండి. బయట బిస్కెట్స్ అయితే అంత మంచివి కావు, మైదా లాంటివి వాడతారు. కాబట్టి ఇలా ఇంట్లో చేసి పెట్టుకుంటే చాలా మంచిది. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.